హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అయిన జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ అండ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ కోసం చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ అంటే ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్కి ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఇస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఇస్తారు, జీడీఎస్కి ఫైనల్గా ఇచ్చే ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ అంటే ఏంటి, ఈ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ ఎలా ఉంటుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు గనక మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీడీఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ అంటే ఏంటి? జీడీఎస్ జాబ్కి సెలెక్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి అటెండ్ అయిన క్యాండిడేట్కి ఇచ్చే లెటర్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ అంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద చూపించిన విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్కి ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఇస్తారు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఇస్తారో ఇప్పుడొకసారి చూద్దాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ యొక్క టైటిల్ చూద్దాం. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2025 షెడ్యూల్ 1 అని ఉందిగా. ప్రెజెంట్ ఈ ఇయర్ 2026 కాబట్టి ఇంకా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2026 షెడ్యూల్ 1 అని ఉంటుంది. కింద డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ డేటెడ్ అని డేట్ ఇచ్చారు కదా, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఇష్యూ చేసిన డేట్ అండి. ఈ ఇయర్ 2026 కాబట్టి ఈ డేట్ ఉంటుంది. డియర్ అని చెప్పి ఎవరైతే క్యాండిడేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి అటెండ్ అయ్యారో ఆ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. విత్ రిఫరెన్స్ టు యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లైడ్ ఫర్ ది డివిజన్ అని చెప్పి ఏ డివిజన్ అయితే క్యాండిడేట్ అప్లై చేశారో ఆ డివిజన్ నేమ్ ఉంటుంది. You have been called for the document verification to the undersigned to submit the following documents for verification or upload కింద చూపించిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మీకు కాల్ చేశాము అని చెప్పి. ఒకసారి కింద టేబుల్ చూస్తే సీరియల్ నెంబర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్, రిమార్క్స్ ఆర్ అబ్జర్వేషన్స్ అని చెప్పి ఉంది. సీరియల్ నెంబర్ 1 చూసుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసిన జీడీఎస్ అప్లికేషన్తో మ్యాచ్ అవ్వాలి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎంటర్ చేసిన మార్క్స్, ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేశారో ఆ అప్లికేషన్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర టాలీడ్ అని వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర యాక్సెప్టెడ్ అని వస్తుంది. సెకండ్ వన్, కమ్యూనిటీ సర్టిఫికేట్. మీ క్యాస్ట్ ఏదైతే ఉందో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, అలాగే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో అది మీరు ఆన్లైన్ అప్లై చేసిన అప్లికేషన్తో మ్యాచ్ అవ్వాలి. ఎస్సీ అయితే ఎస్సీ అని, ఎస్టీ అయితే ఎస్టీ అని, ఓబీసీ అయితే ఓబీసీ అని చెప్పేసి అలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర టాలీడ్ అని చెప్పి వస్తుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్లో యాక్సెప్టెడ్ అని చెప్పి వస్తుంది. థర్డ్ వన్, మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్లో కూడా క్యాండిడేట్ నేము అండ్ ఫాదర్ నేము ఆన్లైన్ అప్లికేషన్లో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర టాలీడ్ అని చెప్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర యాక్సెప్టెడ్ అని చెప్పి వస్తుంది. క్యాండిడేట్స్కి ఇచ్చే నా సజెషన్ ఏంటంటే ఒకసారి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్లియర్గా చూసుకోండి. ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ని వెంటనే రెక్టిఫై చేసుకోండి. ఇలా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ టాలీడ్ అండ్ యాక్సెప్టెడ్ వస్తే బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ది క్యాండిడేచర్ యాక్సెప్టెడ్ అని చెప్పి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన డివిజన్ హెడ్ ఎవరైతే సూపరింటెండెంట్ ఆర్ సీనియర్ సూపరింటెండెంట్ సైన్ చేసి మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఇస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ అనేది అదే రోజు ఇస్తారు, ఒక 2-3 అవర్స్ తర్వాత. ఇలా యాక్సెప్టెడ్ అని చెప్పి మీకు లెటర్ ఇచ్చారు అంటే మీకు 99.99% మీకు జాబ్ వచ్చినట్టే. ఇప్పుడు ఇన్కేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి ఎటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ ఇస్తారో చూద్దాం. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్ అనేది వెరిఫికేషన్ సక్సెస్ అయిన క్యాండిడేట్కి అలాగే రిజెక్ట్ అయిన క్యాండిడేట్కి ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి అన్నీ టాలీడ్, యాక్సెప్టెడ్ అని వస్తుంది. వెరిఫికేషన్ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి నాట్ టాలీడ్, రిజెక్టెడ్ అని చెప్పి వస్తుంది. ఈ రిజెక్ట్ దేనివల్ల జరిగింది, ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేడా ఉందని కూడా
క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ ఫస్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ చూసుకుంటే సర్టిఫికేట్లో మీరు ఇచ్చిన డేటా ఆన్లైన్లోకి సబ్మిట్ చేస్తారో ఆ డేటా మిస్ మ్యాచ్ అయింది అనుకోండి. ఫాదర్ నేమ్ తప్పుంది, లేదంటే మీరు ఎంటర్ చేసిన మార్క్స్ తప్పుగా ఉన్నాయి, అలా దేనికి రిజెక్ట్ చేయబడింది అని చెప్పి రిమార్క్స్ ఆర్ అబ్జర్వేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ లెటర్లో చూపిన విధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ టాలీ అయ్యాయి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ నాట్ టాలీడ్, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్టెడ్. ఎందుకు టాలీ అవ్వలేదు అనుకుంటే ఎస్ఎస్సి మార్క్స్ మిస్ మ్యాచ్ అయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిన క్యాండిడేట్కి బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ది క్యాండిడేచర్ రిజెక్టెడ్. వాళ్లకు కూడా సేమ్ లెటర్ అనేది ఇస్తారు. వెరిఫికేషన్ సక్సెస్ అయిన క్యాండిడేట్కి ఫెయిల్ అయిన క్యాండిడేట్కుండే తేడా వాళ్ళకి యాక్సెప్టెడ్ అని చెప్పి లెటర్ ఇస్తారు, వీళ్ళకి రిజెక్టెడ్ అని చెప్పి లెటర్ ఇస్తారు. సక్సెస్ అయిన క్యాండిడేట్స్కి వితిన్ 30 డేస్లో 3 డేస్ బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని రిమైనింగ్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫైనల్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ ఇస్తారు. సో ఆ లెటర్ తీసుకుని జాబ్లో జాయిన్ అయిపోవడమే. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి ఫైనల్గా ఇచ్చే ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎంగేజ్మెంట్ లెటర్లో క్యాండిడేట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూద్దాం. టైటిల్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ ది అని చెప్పేసి ఇక్కడ బీపీఎం పోస్ట్కైతే సూపరింటెండెంట్ వాళ్ళు ఈ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ ఇస్తారు. అలా కాకుండా ఏబీపీఎం ఆర్ డాగ్ సేవక్ అయితే ఇన్స్పెక్టర్ ఆ పోస్ట్స్ ఆర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్స్ ఈ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ లెటర్ ఇస్తారు. ఆర్డర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ అని చెప్పి కింద ఒక ఎండార్స్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. కింద క్యాండిడేట్ నేము, అలాగే వాళ్ళ ఫాదర్ నేము, క్యాండిడేట్ కేటగిరీ, అలాగే క్యాండిడేట్ సెలెక్ట్ అయిన కేటగిరీ, క్యాండిడేట్ ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారో, అలాగే సెలెక్ట్ ఆఫీస్ నేమ్ ఉంటుంది, హెచ్ఓ నేమ్ ఉంటుంది. ఈ ఎంగేజ్మెంట్ అనేది ప్రొవిజనల్ బేస్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అలాగే ఎఫెక్ట్ డేట్ ఎప్పటి నుండి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అలాగే టీఆర్సీఏ, టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్, ఇది శాలరీ బేసిక్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏబీపీఎం ఆర్ డాగ్ సేవక్కి 10,000 ఉంటుంది, బీపీఎంకి 12,000 ఉంటుంది. ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ ఆర్డర్ ఎంగేజ్మెంట్లో ఉంటాయి. కింద కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. జీడీఎస్ రూల్స్ సంబంధించింది, నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ కోసం జీడీఎస్ కాంటాక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్, ఇలా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత చివర్లో ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో వారి యొక్క సైన్ ఉంటుంది. ఈ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఆర్డర్ అనేది 5 to 6 కాపీస్ ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ కాపీ వచ్చి క్యాండిడేట్కి సెండ్ చేస్తారు. అలాగే సెకండ్ కాపీ క్యాండిడేట్ యొక్క పీఎఫ్ ఫైల్లో పెడతారు. ఈ పీఎఫ్ ఫైల్ అంటే పర్సనల్ ఫైల్ అండి. క్యాండిడేట్ జాబ్ రాగానే తనకొక ఫైల్ అనేది ఓపెన్ చేస్తారు. ఆ ఫైల్లో క్యాండిడేట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అందులో ఫైల్ చేస్తారు. మనం జాబ్లో జాయిన్ అయినప్పటి నుండి రిటైర్ అయ్యే వరకు ఇదే జీడీఎస్లో ఉంటే ఆ ఫైల్ అలా కంటిన్యూ అవుతుంది. మనం అప్లై చేసే లీవ్స్ కానీ లేదంటే ఏవైనా చేసే మిస్టేక్స్ కానీ ప్రతిదీ కూడా అందులో ఫైల్ చేస్తారనమాట. ఈ పీఎఫ్ ఫైల్ అనేది ఎవరైతే మనకి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. థర్డ్ కాపీ క్యాండిడేట్ ఏ పోస్ట్ ఆఫీస్కి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్ ఆఫీస్కి ఒక కాపీ సెండ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు, జాయిన్ చేసుకోండి అని చెప్పి. అలాగే డివిజన్ ఆఫీస్ కూడా ఒక కాపీ పంపిస్తారు. ఇది ఫ్రెండ్స్ జీడీఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం, అలాగే ఆర్డర్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ కోసం. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీకు గనక మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.